Good afternoon from Gothenburg, Sweden. Pre-lunch వాకింగ్ ఇప్పుడే అయిపోవచ్చింది. ఇవాళ కూడా ఒక చిన్న టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సిన్స్ ఐఎమ్ అన్ ఎలక్ట్రానిక్స్ పర్సన్, ఎలక్ట్రానిక్స్లో నాకు అనుభవం ఉంది. అందులో నుంచి ఎందుకు ఒక పాయింట్ తీయకూడదు అన్నది ఆలోచిస్తుంటే నాకు ఇవాళ అర్థమైంది ఏంటంటే, లెట్ మీ స్పీక్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ చిప్ అని ఒకటి ఉంటుంది. సింపుల్గా దాన్ని ఐసీ అని అంటారు. అది ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో కూడా ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు యుగం వేరుండే, ఇప్పుడు ఐసీ యుగం అన్నది వచ్చేసింది. సో తద్వారా ఏమవుతుందంటే, ఇంతకుముందు మనం చూసే ఉంటాం, కంప్యూటర్ అన్నది ఒక రూమ్ సైజులో ఉండేది. ఒక రూమ్ సైజు నుంచి ఇవాళ మన పాకెట్లోకి వచ్చింది కంప్యూటర్. సో ఇది ఎలా వచ్చింది చాలామందికి అంటే ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, మిగతా వాళ్ళకు తెలియదు ఇది. సో దీనికి కారణం ఏంటంటే, నేను ఇందాక చెప్పినా కదా, ఐసీ ఇంటిగ్రేటెడ్ చిప్స్ అన్నవి లోపల ఉంటాయి. అది చాలా చిన్నది, చాలా చిన్న ఇది. అది చిన్నది కదా అనేసి దాన్ని మనం తక్కువ అంచనా వేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఇవాళ మన మ్యూజిక్ సిస్టంలో కానివ్వండి, కంప్యూటర్స్లో కానివ్వండి, స్పేస్ టెక్నాలజీలో కానివ్వండి, ప్రతి రంగంలో కూడా ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా అంత సింప్లిఫై, అంత కంపాటబుల్ అవ్వడానికి కారణము ఈ ఇంటిగ్రేటెడ్ చిప్. చూడ్డానికి చిన్నది కానీ చేసే పని అమోఘము. అందులో చిన్న తేడా వచ్చిందంటే శాటిలైట్ తన దిశ మర్చిపోతుంది అన్నమాట. ఘోరాలు జరిగిపోయే అవకాశం ఉంది. విమానంలో కూడా మన ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో కూడా వాళ్ళకి తెలుస్తుంది దీని యొక్క పనితనం అన్నది ఏ ప్రకారంగా ఉంటుందో. చాలా ప్రిసైజ్గా పనిచేస్తాయి. దీన్ని బట్టి మనం జీవిత పాఠం ఏం నేర్చుకోవాలి, అది కదా మనకు కావాల్సింది. ఇది ఎలక్ట్రానిక్స్ లెసన్ అని ఇవ్వట్లేదు, జీవితానికి సంబంధించింది ఏం నేర్చుకోవాలి. అది చూడడానికి చిన్నది అని చెప్పిన, చూడడానికి చిన్నగా ఉన్న దాని యొక్క పనితీరు అమోఘం. కాబట్టి మిత్రులారా, మీరు ఇవాళ ఎలాంటి పొజిషన్లో ఉన్నా కూడా, ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు, ఆయన పొజిషన్ ఏంది, నా పొజిషన్ ఏంది, నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఎంప్లాయీని, ఆయనేమో పెద్ద ఆఫీసరు. ఇట్లాంటివి ఏం వద్దు. ఎవరి లెవెల్లో వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మీరు చిన్న కులం నుంచి వచ్చిన నేను, ఆయన పెద్ద కులపు ఆయన, ఇట్లాంటివి కూడా వద్దు. ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా అది ఇంపార్టెంట్ కాదు. మనం ఎటు వెళ్తున్నాము, మన ప్రయాణం ఎట్టుంది, మన గమ్యం ఎక్కడుంది అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఐసీ అన్నది చూడడానికి చిన్నదే, కానీ అది తన్నుదాను చిన్నగా అనుకోదన్నమాట. అద్భుతాలు చేయగల శక్తి దాంట్లో ఎట్లయితే ఉందో మనుషుల్లో మనకు కూడా అలాగే ఉంటుంది. మీ పొజిషన్ గురించి ఆలోచించకండి, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ గురించి వాళ్ళు ఆలోచించకండి, మీ దగ్గర బంగ్లాలు లేవని బాధపడకండి, కార్లు లేవని బాధపడకండి. మీ పని మీరు చేసుకుంటూ పోతే నీతిగా, నిజాయితీగా, ఖచ్చితంగా మిత్రులారా, మీరు నమ్ముతారో లేదు, వాస్తవం నేను చెప్తున్నాను. అంటే చాలామంది ఈ కాలంలో యువత ముఖ్యంగా ఏమనుకుంటుందంటే, అడ్డగోలు పనులు చేస్తే తప్ప మనం ధనవంతులం కాలేమేమో, తప్పుడు పనులు చేస్తే తప్ప మనము చేయలేమేమో. అడ్డగోలు పనులు అంటే ఏంటిది? షార్ట్ కట్స్ అనమాట. జూదాలు ఆడడము, పేకాట ఆడడము, అప్పులు తీసుకొని ముంచడము, ఒకళ్ళు కొంప కొల్లేరు చేయడము, వీని మీద వానికి పుల్లలు పెట్టడము, ఆస్తి పంపకాల్లో ఆస్తిని బలవంతంగా గుంజుకోవడం, ఇవన్నీ కూడా అడ్డగోలు పనులు. ఇవి చేస్తే తప్ప మనుషులు ధనవంతులు కారు అన్నది ఒక ముద్ర పడిపోయింది. దీని నుంచి బయటికి రండి. ఇవేం చేయకుండా కూడా పద్ధతిగా పని చేసుకుంటా, ప్లానింగ్తో పని చేసుకుంటా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో తన యొక్క గమ్యాన్ని వెతుక్కోవచ్చు, అద్భుతమైన స్థితికి మారచ్చు అన్నది ఈ చిన్న చిప్ అన్నది మనకు తెలియజేస్తుంది. తన పని అది చేసుకుంటూ పోతుంది. ఓకే, అలాగే మనం కూడా కర్తవ్యము నిర్వర్తించుట మానవుడి విద్యుక్త ధర్మం. ఫలితం అన్నది వస్తుంది ఒకరోజు, ఇయ్యాల కాకపోతే రేపు వస్తుంది. దాని గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1 పాయింట్, డోంట్ కంపేర్. మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అవన్నీ మేఘం లాంటివి, ఇలా ఉంటాయి, రేపు పోతాయి. కానీ మనం మాత్రం ఆగిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. పడ్డ ప్రతి వ్యక్తి కూడా లేవాలే. పడ్డం తప్పు కాదండి, పడి అక్కడే ఉండిపోవడం తప్పు అంటారు ఒక పెద్ద ఆయన. కాబట్టి ఈ చిప్పుని చూసి నేర్చుకోవాల్సిన 1వ పాఠం చాలా ఉన్నాయి, ఇవాళ 2 చెప్తా. 2వ పాఠం ఏంటంటే, ఈ చిప్ అన్నది ఏదైతే ఉందో దాని లోపల ఏముంటుంది ఎవరికి తెలియదు. అది తయారు చేసినవానికి తప్ప, ఆ అవగాహన ఉన్నవానికి తప్ప ఎవరికి తెలియదు. మీరు నమ్ముతారో నమ్మరో, మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లోపల ఉంటాయి. మిలియన్స్.
ఇంకా చాలా ఉంటాయి అందులో ఎలక్ట్రానిక్ సంబంధించినవి, డయోడ్స్ కానీ ట్రాన్సిస్టర్స్ కానీ మిలియన్స్ ఒకదానికి ఒకటి అనుసంధానం చేసి ఉంటాయి. అవన్నీ కూడా యూనిఫామ్గా పనిచేస్తూ ఉంటాయి, ఎవరి పని అవి చేస్తూనే ఉంటాయి. చేసినప్పుడే ఆ చిప్ అన్నది కరెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది మనకి. అందులో ఏ ఒక్క ట్రాన్సిస్టర్ ఫెయిల్ అయినా, మిలియన్స్ ఉన్నాయి కదా, అందులో ఏ ఒక్క ట్రాన్సిస్టర్ ఫెయిల్ అయినా సరే మొత్తం సిస్టమ్ కరప్ట్ అయిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన దేశంలో మనం ఇన్ని కోట్ల మంది ప్రజలం ఉన్నాం. దేశం గురించి పక్కన పెడ ఒక చిన్న ఆర్గనైజేషన్ తీసుకుంది, చిన్న ఆర్గనైజేషన్. అందులో కొంతమంది పనిచేస్తున్నారు, ఒక 10 మందో 50 మందో 100 మందో పనిచేస్తున్నారు. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. కోఆపరేషన్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ సంస్థ ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఇది మన ఫ్యామిలీకి కూడా వర్తిస్తుంది, మన సొసైటీకి, మన సమాజానికి వర్తిస్తుంది, మన యొక్క రాష్ట్రానికి వర్తిస్తుంది, మన దేశానికి వర్తిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక్కడిని చిన్న తప్పు చేస్తే ఏమవుతుంది బై చల్, ఎవరు చేసి చూసేది ఉంది. ట్రాన్సిస్టర్ కూడా అట్లా అనుకుంటే మన విమానం ల్యాండింగ్ కాదు. అయ్యా చెప్తున్నాను, ఎక్కిన విమానం ల్యాండింగ్ కాదు. మన యొక్క గ్యాడ్జెట్ ఏదైతే కొన్నామో అది చక్కగా పనిచేయదు, వాయిస్లో డిస్టార్షన్ వచ్చేస్తుంది సౌండ్ సిస్టమ్ అయితే. ఏది కూడా పనిచేయదు మిత్రమా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పంపించిన శాటిలైట్ పనిచేయదు ఆఖరికి. సో ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. కాబట్టి మనందరం కూడా ఒక చిప్ అనుకుందాం, చిప్. ఓకే, ఆ చిప్ ఎలా అయితే బ్రహ్మాండంగా జీవం లేని వస్తువు అది, కానీ మనకు భగవంతుడు జీవితం ఇచ్చినాడు, జీవం ఇచ్చినాడు. మరి మనం ఇంకా ఎంత తెలివితేటలతో ఆలోచించాలి. కాబట్టి ఆ చిప్పు తయారు చేసింది ఎవరు? మనిషే కదా. ఆ మనిషికి అంత జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానం అన్నది కేవలం పనిలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఉండాలి అనేసి మన జ్ఞానాన్ని మన దేశాన్ని బాగుపరచడానికి ఉపయోగించాలని, మిగతా పురపొచ్చాలని పక్కన పెట్టేసి మన పొజిషన్స్తో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.